బ్రేకింగ్ న్యూస్ ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేసే బ్రేకింగ్ న్యూస్ ఇది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర జరిగింది. కేబినెట్ రేస్ లో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని లేపివేయాలని స్కెచ్ వేశారు. కోటంరెడ్డిని హత్య చేయాలనుకుంటున్నదెవరు? బిగ్ టీవీ చేతిలో ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేసే బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఇటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన ఇప్పటికే దీనికి సంబంధించి చూసుకుంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కేబినెట్ రేసులో ఉన్నారు, లేపివేయాలి అంటూ కూడా ఆయనని స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. అయితే కోటంరెడ్డిని హత్య చేయాలి అనుకున్న పర్సన్ ఎవరు అనేది కూడా ఇంకా డీటెయిల్స్ గా తెలియాలి. అయితే దీనికి సంబంధించి కూడా బిగ్ టీవీ చేతిలో అయితే ఎక్స్క్లూజివ్ గా డీటెయిల్స్ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోటంరెడ్డిని హత్య చేయాలనుకుంటున్నది ఎవరు, ఆయనని ఎందుకు హత్య చేయాలి అనుకున్నారు అనేది కూడా డీటెయిల్స్ ని ఒకసారి చూద్దాం. చూసుకోండి చూసుకోండి రేపు చూసుకోండి కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు. నేను నీ కోసం రేపు చూసుకోండి డబ్బు సమస్య రేపు చూసుకోండి రేపు చూసుకోండి కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు. నేను నీ కోసం రేపు చూసుకోండి డబ్బు సమస్య రేపు చూసుకోండి రేపు చూసుకోండి కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు. నేను నీ కోసం రేపు చూసుకోండి రైట్. ప్రస్తుతం చూసాం కదా బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ గా మనకి దానికి సంబంధించిన విజువల్స్ క్లియర్ గా అర్థమవుతుంది. వాళ్ళు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర చేసేందుకు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. అయితే దీని వెనుక ఎవరు ఉన్నారు అనేది కూడా క్లియర్ కట్ గా అర్థమవుతుందని అనుకోవాలి. అయితే దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ అందించేందుకు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అశోక్, మనం చూస్తున్నాం అసలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి హత్య చేయాలి అని ఎందుకు అనుకుంటున్నారు అనుకోవచ్చు, అసలు వాళ్ళు ఎవరు, దీని వెనుక ప్రధానంగా ఎవరున్నారనుకోవచ్చు అశోక్? ప్రస్తుతం అయితే ఈ వీడియో సంచలనం అవుతుంది. పోలీసులకు కూడా వీడియో అందింది. వాస్తవానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేని హత్య చేయడానికి రౌడీ షీటర్లు పథకం రచిస్తున్న సందర్భంలో వాళ్ళే మద్యం మత్తులో ఉండగా రికార్డ్ చేసుకున్న వీడియో పోలీసులకు అందింది. సో దీని మీద అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. 5 రోజుల క్రితమే వీడియో అందింది. ఇప్పుడు అత్యంత వివాదాస్పదం అవుతోంది ఏంటంటే ఆ రౌడీ షీటర్ శ్రీకాంత్కు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పెరోల్ ఇచ్చారు అనేది నిన్నటి వరకు ఉన్న అలిగేషన్. ఎవరైతే లేడీ డాన్ అని పేరు పొందిన అరుణ ఉన్నారో ప్రస్తుతం అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. సో ఆవిడ గత వారం రోజుల నుంచి కూడా నానా హల్చల్ చేశారు, మీడియా ముందు కూడా మాట్లాడారు. ఆమె ఒక బడా నేత ఉన్నారు, ఆ బడా నేత మాకు పెరోల్కి సంతకం పెట్టి లెటర్ ఇచ్చారు. సో ఆ బడా నేత శిష్యుడు ఏదైతే జగదీష్ ఉన్నారో, ఈ శ్రీకాంత్ జగదీష్ వీళ్ళందరూ కూడా ఆ బడానేత శిష్యులుగానే ఉన్నారు. ఆయన మాకు దేవుళ్ళు అంటువాడు, ఆయనే మాకు శ్రీకాంత్ పెరోల్ మీద విడుదల కావడానికి లెటర్ కూడా ఇచ్చారు అంటూ ఆవిడ మీడియా ముందు చెప్పారు. అంటే ఎవరైతే రౌడీ షీటర్లు ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీకాంత్ కావచ్చు, జగదీష్ కావచ్చు, మహేష్ కావచ్చు, వినీత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కోటంరెడ్డి శిష్యులు, కోటంరెడ్డి అనుచరులు, కోటంరెడ్డితో సంబంధం ఉన్న వ్యక్తులేని అన్నట్టుగా ఒక సీన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. అందువల్ల తమ శిష్యులు కాబట్టే, తమ అనుచరులు కాబట్టే వారికి పెరోల్కి తాను లెటర్ ఇచ్చినట్టుగా ఈ సీన్ అంతా కూడా క్రియేట్ చేసి ఒక స్క్రిప్ట్ ప్రకారం దీన్ని ముందస్తుగా ఒక 6 రోజుల నుంచి ఒక నానా హడావుడి చేశారు. మొదట పత్రికల్లో రకరకాల కథనాలు
వచ్చాయి. ఒకటి మొదట శ్రీకాంత్ మీద వస్తుంది, శ్రీకాంత్ బెయిల్ మీద వచ్చింది. ఆ తర్వాత అరుణ గురించి రకరకాల కథనాలు వస్తాయి, అరుణ సంచలనమైన వ్యాఖ్యలు చేస్తుంది. సో ఈ హడావుడి అంతా ఏంటంటే ఎంటైర్ ఇష్యూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చుట్టూ నడిచింది. అంటే శ్రీధర్ రెడ్డి క్యాబినెట్ రేసులో ఉన్నారు, ప్రస్తుతం మంత్రి పదవి దాదాపు ఖరారైంది. సో ఈ దశలో ఈ పెరోల్ అంశం అనేది అత్యంత వివాదాస్పదం అవడం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కొంత ఇబ్బందిగా కూడా మారింది. కానీ సొసైటీ ముందు ప్రొజెక్ట్ అయింది ఏంటంటే ఎస్ రౌడీ షీటర్లకు పెరోల్ ఇప్పించింది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్న విషయం మాత్రం ప్రొజెక్ట్ అయింది. ఈ వివాదంలో కోటంరెడ్డిని లాగే ప్రయత్నం చేశారు అనేది చాలా క్లియర్ కట్గా అర్థమైంది. దీంతో పాటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెర మీదకి వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు. ఎస్ పెరోల్ మీద నేనే సంతకం పెట్టాను, కానీ నా లెటర్ని వాళ్ళు రిజెక్ట్ చేశారు, నాకు వాళ్ళకి పెద్దగా సంబంధాలు లేవు అనేది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఈ దశలోనే ఎప్పుడైతే ఈ వివాదం అంతా నడుస్తున్న తరుణంలోనే 5 రోజుల క్రితం ఎవరైతే కోటంరెడ్డి అనుచరులు అని చెప్పి అరుణ చెప్పిందో అదే శ్రీకాంత్ రౌడీ షీటర్ శ్రీకాంత్ అనుచరులైన ఈ జగదీష్ కావచ్చు, మహేష్, వినీత్ అండ్ ఇంకో ఇద్దరు మొత్తం 5గురు రౌడీ షీటర్లు నెల్లూరులోనే ఉన్న ఒక హోటల్లో సమావేశమయ్యారు. సమావేశమై మద్యం మత్తులో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. అందులో మహేష్ అనే వ్యక్తి మద్యం మత్తులో స్టార్ట్ చేశాడు, డబ్బు కావాలంటూ స్టార్ట్ చేసిన సందర్భంలో మంచం మీద పడుకున్న గడ్డం వ్యక్తి రౌడీ షీటర్ వినీత్. అతను క్లియర్గా అంటున్నాడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేని లేపేస్తే కావాల్సినంత డబ్బు వస్తుంది అని. పక్కనే మందు గ్లాసు పట్టుకుని నిల్చున్న మరో లావుగా ఉన్న వ్యక్తి జగదీష్. ఈ జగదీష్ పేరు రీసెంట్గా ప్రముఖంగా వినపడింది. ఎందుకంటే అరుణ రీసెంట్గా బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆమె పదే జగదీష్ పేరు ప్రస్తావించారు. జగదీష్ శ్రీకాంత్కి శిష్యుడు కాదు, అది ఆయన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికే ప్రధాన అనుచరుడు. సో ఇతను జగదీషు అండ్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలిసి శ్రీకాంత్ని పక్కన పెట్టే ప్రయత్నం చేశారు అంటూ ఈ జగదీష్ మీద ఆరోపించారు. ఎందుకంటే ఒక వీడియో అరుణకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. అది కూడా హాస్పిటల్లో అరుణ అండ్ శ్రీకాంత్ రాసలీలల వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో తీసింది ఎవరు అంటే ఎదురు బెడ్ మీద కూర్చున్న రౌడీ షీటర్ జగదీష్. అతను అరుణని అక్క అంటూనే ఆ వీడియో మొత్తం కూడా తీశాడు. అదే వీడియోని ఆయన బయటికి లీక్ చేయడం జరిగింది. సో అలాంటి జగదీష్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నాడు. మందు బాటిల్ పట్టుకుని పక్కన నిలబడి ఉన్న వ్యక్తి జగదీష్, అతని పక్కన ఉన్న వ్యక్తి మాట్లాడుతున్న వ్యక్తి మహేష్ అండ్ మంచం మీద పడుకున్న వ్యక్తి మరో రౌడీ షీటర్ వినీత్. వీళ్ళిద్దరితో పాటు కింద కుర్చీలో కూర్చున్నది మరో 2 రౌడీ షీటర్. వీళ్ళందరూ కూడా శ్రీకాంత్ అండ్ అరుణ నెట్వర్క్లో ఉన్న రౌడీ షీటర్లు. మొత్తం రౌడీ షీటర్లు అందరి మీద కూడా రౌడీ షీటే ఉంది. వీళ్ళ మాటల్లో చాలా క్లియర్గా కనపడుతోంది, మరొకసారి విన్నా కూడా చాలా స్పష్టంగా కనపడుతోంది. అందులో డబ్బు కావాలని ఇతను అంటుంటే డబ్బుది ఏముంది అని మహేష్ అంటూ ఉంటే రేపొద్దున మాట్లాడుకుందామని జగదీష్ అంటూ ఉన్నాడు. మంచం మీద పడుకున్న వినీత్ క్లియర్గా చెప్తూ ఉన్నాడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేని లేపేస్తే కావాల్సినంత డబ్బు వస్తుంది, డబ్బు అంటూ అతను అంటూ ఉన్నాడు. సో ఇతను జగదీష్ అనే వ్యక్తి రేపు ఉదయం మాట్లాడుకుందాం అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో ఈ వీడియోలో చాలా క్లియర్గా అంటే ఇదంతా కూడా అరుణ అండ్ శ్రీకాంత్ నెట్వర్క్. ప్రస్తుతం అరుణ అండ్ శ్రీకాంత్ ఇద్దరు కూడా జైల్లోనే ఉన్నారు. పెరోల్ వివాదంలో ఒక మర్డర్ కేసులో ఇరుక్కుని ఆ తర్వాత పెరోల్ మీద వచ్చేందుకు వివాదాలు ఎదుర్కొన్న శ్రీకాంత్ మళ్ళీ పెరోల్ రద్దు చేసి మళ్ళీ జైలుకు పంపించారు. అతను నెల్లూరు జైలు నుంచి రీసెంట్గా వైజాగ్ జైలుకు మార్చారు భద్రతా కారణాల రీత్యా. ఇదే క్రమంలో అరుణ ఒక బిల్డింగ్ యజమానిని బెదిరించిందన్న ఆరోపణతో ఆమెను అరెస్ట్ చేసి నెల్లూరు జైల్లో ప్రస్తుతం ఉంచారు. సో ఇద్దరు కూడా ఎవరైతే ఇద్దరు ప్రేమికులు ఇద్దరుగా ముద్రపడ్డ శ్రీకాంత్ అండ్ అరుణ ఇద్దరు కూడా జైల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అనుచరులైన అంటే వాళ్ళ నెట్వర్క్లో ఉన్న మిగిలిన రౌడీ షీటర్లు అంతా కలిసి ఇప్పుడు ఎవరైతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేయడానికి ప్లాన్ చేశారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఎందుకు చేస్తారు ఈ హత్య అనేది మనం ఇక్కడ ఒకసారి చూడాల్సి ఉంటుంది. అదే నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఒక పార్టీకి సంబంధించిన ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అసలు ఫిజికల్గా ఎలిమినేట్ చేయమని అంటే హత్య చేయమని వీళ్ళందరినీ ఆదేశించినట్టుగా మొదటి నుంచి కూడా శ్రీకాంత్, అరుణ, మహేష్, జగదీష్, వినీత్ అండ్ ఈ రౌడీ షీటర్లంతా కూడా ఆ నేత కంట్రోల్లోనే ఉన్నారు. వాళ్ళందరూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కూడా తుదబుట్టించాలన్న ఆలోచనలో ఉన్నారు. సో ఇదే క్రమంలో శ్రీధర్ రెడ్డిని కనుక చంపేస్తే వచ్చే ఎన్నికల్లో అరుణ అంటే లేడీ డాన్ అరుణకి ఏదైతే గూడూరు టికెట్ కావచ్చు, సూళ్లూరుపేట ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో ఖచ్చితంగా ఏదో ఒక స్థానాన్ని ఆమెకి ఇప్పించే ఏర్పాటు చేస్తానని ఆ నేత ఆమెకు ప్రామిస్ చేసినట్టుగా తెలుస్తుంది. అందుకని జైల్లో ఉన్నప్పటికీ కూడా బయట నుండి ఈ రౌడీ షీటర్లందరి చేత ఈ రకంగా ఒక స్కెచ్ అనేది వేసి వ్యూహాత్మకంగా ముందస్తుగా అంటే వీళ్ళందరూ ఎవరైతే ఇప్పుడు మాట్లాడుకుంటున్న వీడియోలో దొరికిపోయిన రౌడీ షీటర్లంతా కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మనుషులే, వాళ్ళ సొంత మనుషులే అంటే ఎవరికి కూడా అనుమానం రాకుండా అందువల్ల ఆయన పెరోల్ మీద కూడా సంతకం పెట్టాడు.
అన్నట్టుగా, ఆయనకి వీళ్ళు శత్రువులు కాదు, వాళ్ళ సొంత మనుషులే అన్నట్టుగా ఒక సీన్ అంతా కూడా క్రియేట్ చేసి ఆ తర్వాత తనను కూడా హత్య చేయిస్తారు అని ఒక డ్రామా కూడా క్రియేట్ చేసింది అరుణ. ఆ తర్వాత పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా కారు వెనక డిక్కీలో దాక్కుని రకరకాల డ్రామాలు ఆ వీడియోలన్నీ కూడా రికార్డ్ చేసి మీడియాకు పంపించే ప్రయత్నం కూడా అరుణ చేసింది. ఇంతటి సంచలనమైన అంశం, చాలా ప్లాన్డ్గా, చాలా స్క్రిప్టెడ్గా ఒక బడా నేత కనుసన్నల్లో ఈ ఆపరేషన్ అంతా కూడా జరిగినట్టుగా పోలీసులు అయితే అనుమానిస్తూ ఉన్నారు. అశోక్, అంటే ఇప్పటికే చూసుకుంటే ఆ వీడియోలో మనకు క్లియర్గా అర్థమవుతుంది, అంటే కోటంరెడ్డిని లేపేస్తే, అంటే స్థానికంగా ఉన్న అతన్ని లేపేస్తే మనకి డబ్బు అంటూ కూడా ఆ వీడియోలో కనిపిస్తుంది. కాబట్టి అంటే దీని వెనుక మనం క్లియర్గా కూడా చెప్పలేము, అంటే శ్రీకాంత్, అరుణ ఉన్నారు అని కూడా అనుమానాలు ఉన్నాయి. మరొక వైపు చూసుకుంటే ఆయన వైసీపీ నుంచి వచ్చారు కాబట్టి ఇటు టీడీపీ నేతలు ఎవరైనా చేయించి ఉండొచ్చు అనుకోవచ్చు, అంటే లోకల్గా ఉన్న టీడీపీ వాళ్ళతో కూడా విభేదాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ మీద కూడా ఒక అనుమానం ఉంటుంది అనుకోవచ్చా? ప్రస్తుతానికి టీడీపీ వాళ్ళ మీద అయితే అలాంటి అనుమానాలు లేవు, అవకాశాలు కూడా లేవు. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదిరించి అప్పటి ఆ పార్టీ అధినేత అప్పుడు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని కూడా ఎదిరించి ఒక విధంగా ధిక్కరించి పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి వివేదించి ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి నేరుగా టీడీపీలో చేరారు. అధికార పార్టీలో ఇంకా ప్రభుత్వం కొనసాగుతూ ఉండగా పార్టీ అధినేతతో, ముఖ్యమంత్రితోనే ఆయన డి అంటే డి అని ఆయన అక్కడి నుంచి కూడా తనకు అవమానం జరుగుతుందని, తన ఫోన్ కాల్స్ను కూడా రికార్డ్ చేస్తున్నారని ఆరోపణలు చేస్తూ తనను ఎన్ని రకాలుగా అవమానపరిచారో మొత్తం చెప్తూ ఆయన బహిరంగంగా ప్రకటించి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో పర్టికులర్గా నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక పవర్ఫుల్ నేతగా పేరుంది ఆయనకి. సో అలాంటి వ్యక్తిని హత్య చేయించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ నేతలకైతే లేదు. ప్రస్తుతం ఎవరు చేయించారు అనేది మనం ఏ రాజకీయ పార్టీ అనేది పూర్తి స్థాయిలో చెప్పడం లేదు, కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆ పేరు మనం చెప్పట్లేదు. ఆ నేత పేరు కూడా ఒక నేత మీద, చాలా ప్రముఖమైన నేత, అదే జిల్లాకు సంబంధించిన ప్రముఖ నేత, ఆయన మీద కూడా అనుమానాలు ఉన్నాయి. సో ఆయన కంట్రోల్లోనే అరుణ, శ్రీకాంత్, మహేష్, వినీత్ అండ్ జగదీష్, వీళ్ళు రౌడీ షీటర్లంతా కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి పూర్తి స్థాయిలో ఎలిమినేట్ చేయడానికే ఈ ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఈయన్ని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటికి 3 సార్లు నెల్లూరు రూరల్ నుంచి, అది ఏ పార్టీలో ఉన్నా కూడా గెలుస్తూనే వస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ టర్మ్ తన తమ్ముడిని అక్కడ ఎన్నికల బరిలో దిప్పుతానని కూడా రీసెంట్గా ప్రకటించారు. సో ఇక ఈయన బతికుంటే ఈ నెల్లూరు రూరల్ స్థానాన్ని గెలవటం అనేది అసాధ్యం అనేది భావించి ఆయన్ని పూర్తి స్థాయిలో ఎలిమినేట్ చేయడానికే ఇప్పుడు ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నట్టుగా దీన్ని బట్టి అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఏదైతే మన వీడియో ఉందో ఆ వీడియోలో బేస్ ఏంటి అంటే, ఒకటి రీసెంట్గా వివాదంలో ఎదుర్కొన్న శ్రీకాంత్ అనుచరులైన ఈ మహేష్ అండ్ జగదీష్ అండ్ వినీత్, ఈ ముగ్గురు రౌడీ షీటర్లు ఉంటాం. వీళ్ళు మాట్లాడుకునే మాటలు ఆ మద్యం మొత్తలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు రావటం, ఆయన్ని చంపేస్తే డబ్బు వస్తుందని వాళ్ళు మాట్లాడుకోవటం. సో డబ్బు ఇస్తానన్నది ఎవరో ఒకరు వీళ్ళకి సుపారీ ఇచ్చి కోట్లాది రూపాయలు ఇస్తాను, డబ్బు ఇస్తానంటే చాలా పెద్ద ఎత్తునే వీళ్ళకి డబ్బు ముట్ట చెప్తామని వాళ్ళు అవతల వాళ్ళు వీళ్ళకి ప్రామిస్ చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే అరుణ అండ్ శ్రీకాంత్ ఇద్దరు జైల్లో ఉన్నప్పటికీ కూడా దీన్ని మొత్తం ఆపరేట్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా, అంటే చాలా పకడ్బందీగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇరికిచ్చినట్టుగా తెలుస్తుంది. మొదట పెరోల్ వివాదం ఇరికిస్తారు, రౌడీ షీటర్లంతా కూడా ఆయన అనుచరులే అన్నట్టుగా ఒక సీన్ క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత ఆయన ఎలిమినేట్ చేసిన తర్వాత వీళ్ళే హత్య చేశారు అనేది ఎక్కడో కూడా బయటకు ప్రూవ్ కాదు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మనుషులుగా ముద్రపడ్డారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ పెరోల్ ఇప్పించే ప్రయత్నం కూడా ఆయన చేశాడు కాబట్టి వీళ్ళ మీద ఎవరికి కూడా అనుమానం రాదు. సో సొంత మనుషులు ఆయన హత్య చేశారని ఎవరు కూడా భావించరు. అందువల్ల చాలా వ్యూహాత్మకంగా అరుణను రంగంలోకి దింపి, శ్రీకాంత్ను రంగంలోకి దింపి ఒక స్క్రిప్టెడ్ డ్రామా మొత్తం కూడా నడిపించి ఇప్పుడు ఎలిమినేట్ చేసేందుకు ఆ బడా నేత, ఆ కీలక నేత, ఆర్థికంగా కూడా చాలా ఫైనాన్షియల్గా చాలా పెద్ద ఎత్తున ఉన్న ఆ నేతే ఈ మొత్తం కుట్రకి ప్లాన్ చేశారు. అందులో భాగంగా అరుణకి ఒకవేళ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కనుక లేపేస్తే, హత్య చేస్తే ఆమెకు వచ్చే ఎన్నికల్లో గూడూరు లేదా సూళ్లూరుపేట నియోజకవర్గాలు ఏదో ఒక స్థానం నుంచి ఖచ్చితంగా మేము టికెట్ ఇస్తామని ఆమెకు ప్రామిస్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఒక సంచలనం అవుతోంది. ఒకసారి మళ్ళీ ఆ వీడియో మళ్ళీ ఒకసారి చూద్దాం. అందులో జగదీష్ అండ్ మహేష్ అండ్ వినీత్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్న ఒక వీడియో ఒకసారి చూడండి. అందులో రూరల్ ఎమ్మెల్యేని లేపేస్తే డబ్బు అన్నది ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. సరే పొద్దున చూసుకోండి, పొద్దున చూసుకోండి. రేపు పొద్దున చూసుకోండి, నిన్ననే కదా. మా ఫ్రెండ్ ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. అందులో చాలా క్లియర్గా మంచం మీద పడుకున్న వ్యక్తి, పైన ఉన్న వ్యక్తి, నిలబడి ఉన్న వ్యక్తి
ఆ డబ్బే ఇంపార్టెంట్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే పక్కనున్న వ్యక్తి అతను ఆపే ప్రయత్నం చేస్తుంటే మంచం మీద పడుకున్న వినీత్ అనే రౌడీ షీటర్ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, రూరల్ ఎమ్మెల్యేని లేపేస్తే డబ్బురా అన్నది. సో ఈ వీడియో క్లిప్ అనేది బయటకు వచ్చింది. అంటే వీళ్ళల్లో వీళ్ళే ఒకళ్ళు వీడియో తీశారు, వీళ్ళ ద్వారానే ఆ వీడియో బయటకు వచ్చింది. అది పోలీసులకు కూడా చేరింది. 5 రోజుల క్రితమే పోలీసులకు, నెల్లూరు రూరల్ పోలీసులకు ఈ వీడియో వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఎందుకు వీళ్ళందరినీ అదుపులోకి తీసుకోలేదు? ఒక అధికార పార్టీలో ప్రస్తుత ఎమ్మెల్యే, 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే, అది కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి టీడీపీలో చేరి టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే. సో రేపో మాపో మంత్రి కావాల్సిన వ్యక్తిని హత్య చేయడానికి ఈ రకమైన ఒక కుట్ర, కాన్స్పిరసీ అనేది రచించడానికి సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చిన సందర్భంలో ఈ 5 రౌడీ షీటర్లను ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, ఎందుకు దీన్ని బయట పెట్టలేదు, ఇప్పుడు ఇంత రహస్యంగా ఎందుకు చూస్తున్నారు పోలీసులు? సో ఎవరైతే వీళ్ళందరినీ హత్య చేయమని ఉసుకొలిపిన నేత వీళ్ళ పోలీసులను కూడా ప్రలోభ పెడుతూ ఉన్నారా? దీన్ని బయటికి రాకుండా తొక్కేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు ఇది కోటంరెడ్డి వర్గం ప్రశ్నిస్తోంది. ప్రస్తుతం కోటంరెడ్డితో కూడా మాట్లాడించేందుకు ప్రయత్నించాం, కానీ ఆయన ప్రస్తుతం మాట్లాడడానికి విల్లింగ్ లేదు. పోలీసు విచారణ జరుగుతోంది, ఎంక్వైరీ జరుగుతోంది కాబట్టి సో నేను ప్రస్తుతం దాని గురించి ఎలాంటి కామెంట్ కూడా చేయను అని అంటూ ఉన్నారు. కోటంరెడ్డి సీతారెడ్డి చెప్పేది ఏంటంటే, సో ఇది నేను ముందే చెప్పాను, ఆ శ్రీకాంత్ అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు, సో ఈ అరుణ ఎవరో నాకు తెలియదు, జగదీష్ ఎవరో నాకు తెలియదు. సో మన దగ్గర చాలామంది పనిచేస్తూ ఉంటారు కార్యకర్తలుగా, అందులో ఎవరైనా అయి ఉండొచ్చు. అదే క్రమంలో శ్రీకాంతో లేకపోతే ఇంకొకళ్ళు పెరోల్ కోసం రకరకాల వ్యక్తులు మా దగ్గరికి వచ్చి ఆ పెరోల్ మీద సంతకం పెట్టమంటారు. అలా పెట్టమన్న సందర్భంలో మేము రిక్వెస్ట్ లెటర్స్ అనేవి ఇస్తూ ఉంటాం. అవి యాక్సెప్ట్ చేస్తే చేయొచ్చు, రిజెక్ట్ కూడా చేయొచ్చు. సో అదే క్రమంలో శ్రీకాంత్కు పెరోల్ మీద నేను లెటర్ మీద సంతకం పెట్టాను. అలా పెట్టిన సందర్భంలో ఆ లెటర్ని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ కిలివేటి సంజీవరావు గూడూరు ఎమ్మెల్యే, ఆయన ఇద్దరు కూడా వీళ్ళిద్దరూ ఆ లెటర్ మీద సంతకం పెడితే వాళ్ళ లెటర్ని యాక్సెప్ట్ చేసి ఆయనకు పెరోల్ ఇచ్చారు తప్ప నా లెటర్ని ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయలేదు. అయినా కూడా నన్ను వివాదంలో లాగుతున్నారంటూ కోటంరెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి హత్యకి సంబంధించిన వీడియో చూస్తే అంటే దాదాపు ఈ ఘటన జరిగి 5 వారం రోజులు అవ్వస్తుంది, అంటే 5-6 రోజులు అవుతుంది. సో ఇప్పటి వరకు కూడా ఈ వీడియో బయటికి రాలేదు, వచ్చినా కూడా పోలీసులు దాన్ని దాచిపెట్టారనుకోవచ్చు. అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు రాజకీయ పరంగా? ఎస్, నెల్లూరు పాలిటిక్స్ మొదటి నుంచి కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. ఇప్పుడు ఈ వివాదం మొదట శ్రీకాంత్కు పెరోలు వ్యవహారం, పెరోలు అధికార పార్టీలో ఉన్న వ్యక్తినే పెరోల్కి లెటర్ ఇచ్చి ఏ విధంగా ఇస్తారు అనేది ఒక పత్రికలో కథనం వచ్చింది పెద్ద ఎత్తున. ఆ తర్వాత పెరోల్ రద్దు అయింది. ఆ తర్వాత అరుణ వ్యవహారం తెర మీదకి వచ్చింది. అరుణ సెక్రటేరియట్లో లాబింగ్ చేస్తుందని, ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా ఆమె చేతుల్లో ఉన్నారు, పొలిటికల్ లీడర్లు అంతా ఆమె చేతుల్లో ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె పెత్తనం చెలాయించిందని రకరకాల ఇష్యూస్ అన్నీ కూడా బయటకు వచ్చాయి. ఇవన్నీ తెర మీదకి వచ్చిన సందర్భంలో అరుణ కన్నీళ్లు ఏడుస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నారని, నన్ను రకరకాల ఇబ్బంది పెడుతున్నారని, శ్రీకాంత్ని తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, మేమంతా కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులమేనని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోసం శ్రీకాంత్ పనిచేసేవాడని, అతను కరడిగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలి, జగన్ సీఎం కాకూడదని తను హోమం చేశానని, ఇట్లా రకరకాల కట్టుకథలన్నీ కూడా అరుణ మీడియా ముందు చెప్పే ప్రయత్నం చేసింది. పర్టికులర్గా మనకిచ్చిన ఇంటర్వ్యూలు కూడా, బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఈ సంచలనం అంతా కూడా రైజ్ చేసింది. తన భర్త చనిపోతే అతను గొంతును పోలి ఉన్న శ్రీకాంత్ గొంతు కూడా తన భర్త గొంతుతో పోలి ఉంది కాబట్టి ఇతను ఇష్టపడి ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటామని, ఇట్లా రకరకాల ఒక స్టోరీ అంతా కూడా చెప్పింది. అది టోటల్ ప్రొజెక్షన్ ఎట్లా జరిగిందంటే రౌడీ షీటర్ శ్రీకాంత్ అటు తాను అందరూ కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మనుషులమే, ఆయనే పెరోల్ మీద సంతకం పెట్టారంటూ ఒక సీన్ అంతా కూడా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. సో ఈ డ్రామా అంతా నడుస్తున్న తరుణంలోనే అదే కోటంరెడ్డిని, అదే వ్యక్తులు, అదే గ్యాంగులో ఉన్న వ్యక్తులు, అదే కోటంరెడ్డిని, అదే గ్యాంగ్, అదే కోటంరెడ్డి అనుచరులుగా ముద్రపడ్డ ఈ వ్యక్తులే చంపేయడానికి, హత్య చేయడానికి ఇప్పుడు ఒక హోటల్లో సమావేశం కావటం, పథక రచన చేయటం, దానికి సంబంధించిన వీడియో బయటకు రావటం. అంటే క్వైట్ ఆపోజిట్. అప్పుడు అరుణ చెప్పిన అంశానికి ఇప్పుడు జరుగుతున్న దానికి అసలు పూర్తిగా సంబంధం లేదు. అంటే వీళ్ళు కోటంరెడ్డి మనుషులే అయితే అదే కోటంరెడ్డిని చంపేస్తే డబ్బు వస్తుందని ఎందుకు మాట్లాడుకుంటారు? అంటే ఒక పకడ్బందీగా ఒక పక్కా స్క్రిప్ట్ ప్రకారం మొదట వాళ్ళంతా కోటంరెడ్డి మనుషులుగా ఒక ట్రీట్ చేస్తూ దాన్ని సొసైటీ ముందుకు తీసుకొచ్చి వీళ్ళంతా కోటంరెడ్డి మనుషులే, ఒక కోటంరెడ్డి చుట్టూ రౌడీ షీటర్లు ఉంటారన్నట్టు ఒక సీన్ క్రియేట్ చేసి ఇప్పుడు అదే కోటంరెడ్డి అనుచరులుగా ముద్రపడ్డ వ్యక్తుల చేత ఆయన్ని హతమార్చడానికి ఈ కుట్ర పన్నింది ఒక కీలకమైన నేత, ఒక చాలా కీలకమైన నేత. సో ఆ నేతకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి చాలా కాలం నుంచి విభేదాలు ఉన్నాయి. సో ఇక భవిష్యత్తులో కోటంరెడ్డి బతుకుంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవటం అసాధ్యం అనుకున్న ఆ నేత ఎట్టి పరిస్థితుల్లో కూడా
కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎలిమినేట్ చేయటం ఒక్కటే మార్గం మనకి. సో ఆయన చంపేస్తే అడ్డు తొలగిపోతుంది. ఎవడు కోటమిరెడ్డి అయినా లేకపోతే ఆయన తమ్ముడైనా ఎవరు పోటీ చేసినా కూడా వాళ్ళే గెలుస్తారు. ఆ నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం క్యాప్చర్ చేయలేమన్న ఆలోచనతోనే ఒక పగడ్బందీగా ఇప్పుడు అరుణ అండ్ శ్రీకాంత్ వీళ్ళిద్దరిని అడ్డం పెట్టుకుని వీళ్ళ అనుచరుల చేత అంటే జగదీష్, మహేష్, వినీత్ చేత ఈయన హత్యకు కుట్రపడినట్టుగా ఇది ఫుల్ వీడియో ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఒక చిన్న క్లిప్ మాత్రమే వచ్చింది. కానీ పోలీసుల తీరు వివాదాస్పదంగా ఉంది. ఇప్పుడు కోటమిరెడ్డి పెరోల్ విషయం ఇంత పెద్ద వివాదం అయింది. కోటమిరెడ్డి లెటర్ ఇచ్చిన విషయం వివాదం అయింది. అరుణని రాత్రికి రాత్రి అరెస్ట్ చేశారు. ఓకే, అప్పటికప్పుడు బయట ఉంటే న్యూసెన్స్ చేస్తుంది అనుకున్నారో మరేంటో తెలియదు. కానీ ఆమెని రాత్రికి రాత్రి ఎవరినో బిల్డింగ్ యజమాని బెదిరించిందని డబ్బులు ఇవ్వలేదంటే ఒక కొత్త కేసు పెట్టి ఆమె లోపల పడేశారు. ఓకే, తప్పేం లేదు టెక్నికల్గా. మరి ఈ విషయంలో ఈ వీడియో పోలీసులకు 5 రోజుల క్రితమే వచ్చింది. సో వచ్చినా కూడా కేసు ఎందుకు పెట్టలేదు, ఎందుకు దీన్ని ఇష్యూ చేయలేదు, ఎందుకు హోమ్ మినిస్టర్ దృష్టిలో పెట్టారా లేదా, ప్రభుత్వం దృష్టిలో, ముఖ్యమంత్రి దృష్టిలో, అలాగే నారా లోకేష్ దృష్టిలో పెట్టారా లేదా, పార్టీ దృష్టికి తీసుకెళ్లారా లేదా, లోకల్ లీడర్లైనా ఎందుకు, లేకపోతే గోప్యంగానే వచ్చారా, తొక్కేసే ప్రయత్నం చేశారా చూడాల్సింది. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే మీద ఇంత పెద్ద ఎత్తున ఒక భారీ స్కెచ్, ఒక హత్యకు పథక రచన చేసిన సందర్భం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఒక రౌడీ షీటర్ల సమావేశమై ఈ రకంగా మాట్లాడుకోవడం, వాళ్ళలో వాళ్ళే ఒక ఎవడో వీడియో ఆ మధ్యమొత్తులోని వీడియో తీశాడు. ఆ వీడియో ఎక్కడ బయటకు వచ్చింది అనేది ప్రస్తుతానికైతే తెలియదు. కానీ పోలీసులు ఇప్పటివరకు అనేది చూడాల్సి ఉంటుంది. మీరు ఇందాక చెప్పినట్లు అంటే వీడియోలో మనకి క్లియర్గా అర్థమవుతుంది. అంటే వాళ్ళు కోటమిరెడ్డి మనుషుల్లాగా ఆయన నమ్మబలికించి ఈ హత్యకు కుట్ర చేస్తున్నారన్నట్లుగా క్లియర్గా అర్థమవుతుంది. అంటే సో మొత్తంగా చూసుకుంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనుకోవచ్చు. అంటే పోలీసులు ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద కేసులు కూడా ఫైల్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ రాజకీయ పరంగా ఏం జరుగుతుంది అనుకోవచ్చు అశోక్? ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు కోటమిరెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది వెరీ ఇంట్రెస్టింగ్. తనను ఎవరైతే హత్య చేయాలనుకున్నారో వాళ్ళ పేరు, ఆ నేత పేరు స్వయంగా కోటమిరెడ్డి ఏమైనా చెప్తారా లేదా అన్న చూడాల్సి ఉంటుంది. లేదా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు ఈ రౌడీ షీటర్లు ఎవరైతారో వీళ్ళు పారిపోక ముందే సహజంగా నెల్లూరు జిల్లాలో ఉన్నవాళ్ళు ఈ రౌడీ షీటర్లు ఇట్లాంటి తప్పుడు పనులు చేసేవాళ్ళు పక్క చెన్నైకి పారిపోతారు, అక్కడ తలదాచుకునే ప్రయత్నం చేస్తారు సహజంగా. సో ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చింది కాబట్టి ఈలోపే ఈ రౌడీ షీటర్లు మహేష్ అండ్ జగదీష్ అండ్ వినీత్ వీళ్ళు అప్స్కాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళని ఇమ్మీడియట్గా లిఫ్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి విచారించి వీళ్ళ చేత మర్డర్ చేయమని చెప్పింది ఎవరు, వీళ్ళ కోటమిరెడ్డిని చంపమని ఆదేశించింది ఎవరు, వీళ్ళకి కోట్లాది రూపాయలు డబ్బు ఇస్తానని చెప్పింది ఎవరు అనేది ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. మరి ఆ సీరియస్నెస్ ఎక్కడ కూడా లేదు. పోలీసులు ఇంతవరకు అంత సీరియస్గా పట్టించుకున్నట్టు కూడా ఎక్కడ అనిపించట్లేదు. ఎందుకంటే ఒకవేళ పట్టించుకుని రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకుంటే ఈ పాటికే ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చి ఉండేది. కానీ ఎక్కడ కూడా ఈ వ్యవహారం రాలా. ఇప్పుడు ఈ వీడియో మనకి వేరే సోర్సుల్లో ఈ వీడియో మనకు అందిన తర్వాత, ఇది టెలికాస్ట్ చేసిన తర్వాత ఒక ఏపీ పాలిటిక్స్ని ఒక విధంగా షేక్ చేస్తోంది. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేని హత్య చేయడానికి రౌడీ షీటర్లు ఈ రకంగా పబ్లిక్గా మాట్లాడుకుంటూ ఉన్నారంటే ఇంతకన్నా దారుణం ఏముంటుంది అనేది ఇప్పుడు వెరీ డిస్కషన్ పాయింట్. ఒకసారి వాళ్ళు హోటల్లో ఏం మాట్లాడుకున్నారు రౌడీ షీటర్లు ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. చూసుకోండి, చూసుకోండి. రేపొద్దున చూసుకోండి, నిన్ననే కదా. మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను నీ కోసం. రేపొద్దున చూసుకోండి, డబ్బు సమస్య. రేపొద్దున చూసుకోండి. రేపొద్దున చూసుకోండి, నిన్ననే కదా. మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను నీ కోసం. రేపొద్దున చూసుకోండి, డబ్బు సమస్య. రేపొద్దున చూసుకోండి. రేపొద్దున చూసుకోండి, నిన్ననే కదా. మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను నీ కోసం. రేపొద్దున చూసుకోండి, డబ్బు సమస్య. రేపొద్దున చూసుకోండి. రేపొద్దున చూసుకోండి, నిన్ననే కదా. మా ఫ్రెండ్
ఎట్లా ఉన్నా మీకు? ఎన్ని స్టేషన్ రాలేదు? ఎన్నిసార్లు రాలేదు? ఎన్నిసార్లు పడగలేదు నేను నీ కోసం? సరే పొద్దున్న చూసుకోండి. డబ్బు రే డబ్బు సమస్య. రేపు పొద్దున్న చూసుకోండి. పంపేస్తారు రా నా కొడక. అరే వేస్ట్ ఆ కొడక. రేపు పొద్దున్న చూసుకోండి. నిన్ననే కదా. మా వాడితో మా ఫ్రెండ్ ఎట్లా ఉన్నా మీకు? ఎన్ని స్టేషన్ రాలేదు? ఎన్నిసార్లు? ఎస్ చాలా క్లియర్గా మాట్లాడుకుంటున్నారు. మీకు ఒక్కసారి అది ఆడియో సరిగా క్లియర్గా వింటే పైన ఉన్న వ్యక్తిని అంటే నిలబడి ఉన్న వ్యక్తి డబ్బు ప్రస్తావన తీసుకొచ్చాడు. మంచం మీద ఉన్న వ్యక్తి రూరల్ ఎమ్మెల్యేని లేపేస్తే డబ్బే డబ్బు అన్నమాట. లేపేస్తామని పైన ఉన్న వ్యక్తి అంటే మహేష్ అనే వ్యక్తి అంటూ ఉంటే ఈ జగదీష్ అంటే కొండిశెట్టి జగదీష్ అనే వ్యక్తి శ్రీకాంత్కి ప్రధానమైన అనుచరుడు. అతనేమో రేపు పొద్దున మాట్లాడుకుందామని అతను అంటున్నాడు. అతని చేతిలో కూడా మందు గ్లాసు క్లియర్గా ఉంది. ఒకసారి ఆడియోని మీరు చాలా స్పష్టంగా వినొచ్చు. ఆడియోలో చాలా క్లియర్గా ఆ మాట కనపడుతుంది. ఎందుకంటే రూరల్ ఎమ్మెల్యేని లేపేస్తే మనకి డబ్బే డబ్బురా అన్న పదం చాలా కీలకం. ఇదే శ్రీధర్ రెడ్డిని చంపడానికి హత్య చేయడానికి పథక రచన చేశారు అనడానికి మూల కారణం. ఇతను ఎవరు మన దగ్గర పూర్తి స్థాయి ఆధారాలు లేవు కాబట్టి ఒక బడా నేత మీద అలిగేషన్స్ ఉన్నప్పటికీ అతని పేరేంటనేది తెలిసినప్పటికీ కూడా మనం ఎక్కడా కూడా జర్నలిజం విలువలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడ అతని పేరు చెప్పట్లేదు. అతనికి సంబంధించిన ఎవిడెన్స్ లేదు కాబట్టి. సో అతను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చంపేయాల్సిన అవసరం అతను ఒక్కడికే ఉంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అడ్డు తొలగించుకోవాల్సిన అవసరం కూడా అతనికే ఉంది. కాబట్టి ఆ నేత పేరే ప్రముఖంగా వినపడుతోంది. రీసెంట్గా ఈ రౌడీ షీటర్ల బ్యాచ్ అంతా కూడా ఆ నేతకే టచ్లో ఉన్నారు. కాబట్టి ఆ నేత పేరేంటనే తెలిసినప్పటికీ కూడా మనం ఎక్కడా రివీల్ చేయటం లేదు. కానీ ఇప్పుడు ఈ వీడియో మనకి డిఫరెంట్ సోర్సుల ద్వారా బయటకు వచ్చిన తర్వాత ఇది ప్రస్తుతం మనం టెలికాస్ట్ చేస్తూ ఉన్నాము. ఇందులో చాలా క్లియర్గా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. రూరల్ ఎమ్మెల్యేని లేపేస్తే డబ్బే డబ్బురా అన్నది ఇమ్మీడియట్గా ఆ వీడియో స్టార్టింగ్లోనే ఆ మాట ఉంటుంది. ఎందుకంటే మహేష్ అనే వ్యక్తి మాట్లాడుతున్న సందర్భంలోనే మంచం మీద ఉన్న వినీత్ ఆ మాట అంటూ ఉన్నాడు. మరొకసారి ఆ ఆడియో కూడా ఒకసారి వినండి. డబ్బు రే డబ్బు సమస్య. రేపు పొద్దున్న చూసుకోండి. పంపేస్తారు రా నా కొడక. అరే వేస్ట్ ఆ కొడక.